జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రేగొండ మండల కేంద్రానికి చెందిన సురేష్ ఆచార్యులు కుటుంబంతో కలిసి ఊరెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు దొంగతనానికి యత్నించారు. దొంగతనం చేస్తుండగా అటువైపుగా వెళ్తున్న గ్రామస్తులు దొంగలను చూసి వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో దొంగలు పారిపోయారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని సురేష్ ఆచార్యులకు పోలీసులు సమాచారం అందించారు. దొంగతనం జరిగిన విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన సురేష్ ఆచార్యుల కుటుంబం 9 తులాల బంగారం అపహరణకు గురైందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం వివరాలు సేకరించింది. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నాలుగు తులాల గాజులు, 4 గాజులు, 3 తులాల హారం, తులంన్నర బ్రాస్లెట్, 2 ఉంగరాలు. మొత్తం ఎన్ని తులాలు? 9.5. ఎంత విలువ చేస్తుందమ్మా? 9.5. అంటే మీరు లేవు. చెప్పండి. ఊరికి వెళ్ళి 4 రోజులు అయింది. ఇంకా 2 రోజులకే వద్దాం అనుకుంటున్నాం. హైదరాబాద్ పోదామని బయలుదేరి వచ్చేసరికి ఇట్లా ఇంకా ఫోన్ చేస్తే వచ్చినాం, తలుపులు చేసి.